ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇదివరకు ప్రీవియస్ సెషన్స్లో పతంజలి అష్టాంగ యోగ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ 5 స్టెప్స్ నేర్చుకున్నాం. మనం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార గురించి నేర్చుకున్నాం. ఇంకా మిగిలింది ధారణ ధ్యాన సమాధి. ఫస్ట్ టైం మనం దీని గురించి విన్నప్పుడు వాటి గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం. సో ఇవాళ ధారణ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే మన ఫైనల్ గోల్ చేరడానికి. మన ఫైనల్ గోల్ ఏంటి? దేవుణ్ణి చేరడానికి. దేవుడు అంటే పరమాత్మ. అయితే మనం ఎవరు? మనం ఆత్మ, జీవాత్మ కదా. సో ఈ జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నది అంతఃకరణం అంటారు. సో ఇది మనం వినే ఉంటాం. అయితే నిర్వాణ శతకం కూడా మీరు చాలామంది విన్నవాళ్ళు ఉంటారు. అందులో ఒక లైన్ వస్తుంది, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. అంటే మనసు, బుద్ధి, అహంకార, చిత్త, ఈ 4 నేను కాదు అని చెప్తున్నాం. ఈ 4 ఏమివి అని కొంచెం జస్ట్ ఒక బ్రీఫ్గా టచ్ చేద్దాం. దాని ద్వారా మనం మనసుని ఎలా ఏ స్టెప్లో ఏదేది కంట్రోల్ చేస్తున్నాం అనేది కొంచెం లైట్గా అలా టచ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఈ మనస్సు అనేది ఏంటి? మనస్సు అంటే జనరల్గా మన ఎమోషన్స్, సుఖ దుఃఖాలు, బాధలు, భయాలు ఇలాంటివి అండ్ ఆలోచనలు ఇలాంటివన్నీ మనసు అనే ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్లో నడుస్తాయి. ఇంగ్లీష్లో ఈజీగా ఈ 4టిని కలిపి మనం మైండ్ అనేస్తాం. కానీ మనకు స్క్రిప్చర్స్ ఒక్కొక్క ఆస్పెక్ట్ని సపరేట్గా మనకి నేర్పిస్తున్నాయి అన్నమాట. సో ఈ మనస్ అనే ఆస్పెక్ట్లో జనరల్గా థింకింగ్, ఎమోషన్స్ ఇలాంటివన్నీ ఈ మనస్సులో ఉంటాయి. తర్వాత బుద్ధి. బుద్ధి అంటే ఇంక మనకున్న నాలెడ్జ్‌ని బట్టి, మనం తెలుసుకున్న విషయాలను బట్టి మనం డెసిషన్ తీసుకోగలగడం. మనం 5కి బయటికెళ్ళాలంటే 4కి పనులు ఫినిష్ చేసి 4:15కి రెడీ అయిపోయి 4:30కి రెడీగా ఉండడం బెటర్ అని ఇలాంటి మనం ప్లాన్‌లేసుకుంటాం, డెసిషన్స్ చేసుకుంటాం. దీనికన్నా అలా చేయడం బెటర్, అలా చేయడం కన్నా ఇలా చేయడం బెటర్. ఎందుకని బెటరు? మనకిది కావాలంటే మనం ఈ రూట్ తీసుకుందాం. అక్కడికెళ్ళాలంటే ఆ రూట్ తీసుకుందాం. ఇలా ఎన్నో డెసిషన్ మేకింగ్ మనం రోజువారీ పనుల్లోనే చేస్తూ ఉంటాం కదా. సో ఈ డెసిషన్స్ అన్నీ మనకున్న నాలెడ్జ్‌ని బట్టి ఈ బుద్ధి అనే లేయర్‌లో నడుస్తాయి. తర్వాత అహంకారం. అహంకారం అంటే మనం జనరల్‌గా తెలుగులో రిలేట్ చేసే టర్మ్ ఏమిటి అంటే జస్ట్ మనకి ప్రౌడ్‌నెస్ ఉండడం, ఆహ్, నేనే గొప్ప అనుకోవడం ఇలాంటి అహంకారం అని కాదు. మన స్క్రిప్చర్స్ ప్రకారము అహంకార అనేది ఎప్పుడొస్తుంది అంటే ఒక పర్సనల్ ఐడెంటిటీ అని డిస్క్రైబ్ చేయడానికి అహంకార అనే వర్డ్స్ మన బుక్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను అనే భావన అది అహంకారం. సో మనకిప్పుడు నేను టీ తాగుతున్నాను. టీ నేనే పెట్టాను. టీ నేను తాగుతున్నాను. టీ గ్లాస్ అక్కడ పెట్టాను. ఇల్లు నేను క్లీన్ చేస్తున్నాను. పిల్లల్ని నేను కన్నాను. ఇలా ఏది జరుగుతున్నా నేను అనేది ఎప్పుడైతే అంటామో అది అహంకారం ఆఫ్ ఆ లేయర్ ఆఫ్ ద మైండ్‌ని అహంకారం. ఆ ఐడెంటిటీ అనే లేయర్ ఆఫ్ ద మైండ్‌ని అహంకారం అంటారు. తర్వాత చిత్త. చిత్త అంటే ఇన్ జనరల్ మనకు మెమొరీ అంటే ముందున్న మెమొరీస్ కానీ కావచ్చు, ముందు జన్మలో ఉన్న మెమొరీస్ కావచ్చు. కానీ జన్మల ద్వారా మనకొస్తున్న మెమొరీస్ అన్నీ కర్మలు, సంస్కారాలు వీటిలోనే ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ అన్నీ. ఆ మెమొరీ ఇంప్రెషన్స్, ఎమోషనల్ ఇంప్రెషన్స్ ఇలాంటివన్నీ మన మైండ్‌లో ఉంటాయి. మనకు తెలియకుండానే ఆ జన్మవి, దానివల్ల వచ్చిన ఎమోషన్ ఇది అని కూడా మనకు తెలీదు. అలాంటివన్నీ కూడా చిత్త అనే ఆస్పెక్ట్‌లో ఉంటాయి. సో, మనస్, బుద్ధి, అహంకార, చిత్త. ఈ 4 నేను కాదు
అని తెలుసుకున్నా అని శంకరాచార్యులు రాశారు నిర్వాణ శతకంలో. ఈ 4 నేను కాదు ఎప్పుడైతే తెలుసుకుంటామో అసలైన నేను అని ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది అని అందులో చెప్తారనమాట. సో, మనం ఆ స్టేజ్‌కెళ్ళాలంటే ఫస్ట్ ఈ మన 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 మైండ్‌ని మంకీ మైండ్ అని ఊరికే అనరు కదా! మనం ఒక పని చేస్తుంటే ఆ ఒక్క పనే చెయ్యం. అది ఇది ఆలోచిస్తూ ఉంటాం. వంట చేస్తుంటే సాయంత్రం ఇంకేం వండాలి? ఏం తెప్పించుకోవాలి? రేపేం చేయాలి? రేపు బంధువులెవరో వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళకిది చెయ్యాలి. మళ్ళీ చేసే బదులు ఇప్పుడే ఎక్స్‌ట్రా చేసి పెడదాం. ఇలా ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. వర్క్ చేసేటప్పుడు కూడా సాయంత్రం ఇంతలోపు ఈ పనులయిపోవాలని ప్లానింగ్స్ చేస్తూ ఉంటాము. ఎన్నో నడుస్తూ ఉంటాయి మన మైండ్‌లో. మనం పని చేస్తున్నామా? ఆ పని మాత్రమే చేయగలమా? అని మాత్రం ఉండదు. సో, అలా చేయగలిగితే మన కాన్సంట్రేషన్, ఫోకస్ ఫుల్ ఉంది అని అర్థం. కదా! సో, ఇప్పుడు మనం నేర్చుకున్నట్టు యమనియమాలు అనేవి ఈ మనసుని ఎలా కంట్రోల్ చేస్తాయి. యమనియమాలు అంటే ఏమి? మనం ఈ వరల్డ్‌ని, ఈ సొసైటీని ఇంటరాక్షన్ కోసం పెట్టుకున్న నియమాలు. రూల్స్. ఏం రూల్స్ ఉన్నాయి అవంతా డిస్కస్ చేసాం. సో, దాని ద్వారా వచ్చే ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. మనం అబద్ధం చెప్పామా? ఇంకొకరికి సొంతమైన ఐటెమ్స్‌ని మనం తీసుకోవాలని చూసామా? ఇలాంటివన్నీ కూడా కాజ్ చేసే ఆలోచనలని కంట్రోల్‌లో పెట్టాం. యమాలు పాటించడం ద్వారా. నియమాలు పాటించడం ద్వారా మనం చేసుకునే పనులు, మనం ఆలోచించుకునే ఆలోచనలు ఇవన్నీ కూడా కంట్రోల్‌లో పెట్టి మన మైండ్‌లో వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేశాం. సో, ఇప్పుడు ఈ 4 యాస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్‌ని మనం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఈ 4 అంగాల ద్వారా మనం మైండ్‌ని కంట్రోల్‌లో పెడుతున్నాం. సో, మైండ్‌ని, బాడీని ధారణ, ధ్యాన, సమాధికి తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాం. ఎలా? అంటే మనం వరల్డ్‌ని, సొసైటీని ఇంటరాక్ట్ చేయడానికి పెట్టుకున్న రూల్స్ వల్ల కలిగే ఆలోచనల్ని కంట్రోల్ చేస్తున్నాం మైండ్‌లో. నియమాల ద్వారా ఏంటి? మనం మన మీద పెట్టుకునే అబ్జర్వేషన్స్‌ని ఫాలో అవుతూ మన మైండ్‌లో వచ్చే ఆలోచనల్ని కంట్రోల్ చేస్తున్నాం. ప్రాణాయామం అంటే ఆసనం అంతకుముందు. సో, ఆసనాలో ఏం చేస్తున్నాం? మన బాడీని లాంగర్ టర్మ్ స్థిరంగా, సుఖంగా ఆసనంలో ఉండడానికి హెల్ప్ చేసి, తపశ్శక్తిని పెంచుకొని, మనం మైండ్ అటు ఇటు వెళ్ళిపోకుండా కంట్రోల్ చేస్తున్నాం. ప్రాణాయామాలు. మన ప్రాణశక్తిని యూజ్ చేసుకొని, మన బ్రెత్‌ని యూజ్ చేసుకొని, మన ఊపిరి, ప్రాణం అండ్ ఎమోషన్స్ ఇవన్నీ లింక్డ్ అని మనకు తెలుసు కదా! సో, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? చిన్న చిన్న బ్రెత్తే తీసుకుంటాం. ఆవేశంలో చిన్న చిన్న బ్రెత్తే తీసుకుంటాం. డీప్ బ్రీత్ తీసుకోలేం. ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడు డీప్‌గా బ్రీత్ తీసుకొని వదులుతూ ఉంటాం. సో, ఆ బ్రెత్ అనేది బాగా మన ఎమోషన్స్‌కి బాగా క్లోజ్‌గా లింక్ అయి ఉంటుంది. సో, మన ఎమోషన్స్ బ్రెత్‌ని ఎలా చేంజ్ చేస్తాయో, మన బ్రెత్‌ని కంట్రోల్ చేసుకొని, ఆ ఎమోషన్స్‌ని కూడా మనం అలా కంట్రోల్ చేయొచ్చు సిమిలర్‌గా. సో, ఈసారి కోపం వచ్చినప్పుడు, ఆవేశంగా వచ్చినప్పుడు ఒకసారి గమనించండి. మనం కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా దాని ఉద్వేగం తగ్గిపోతుంది. కోపం ఉద్వేగం తగ్గిపోతుంది. బాధ ఉద్వేగం తగ్గిపోతుంది. కొంచెం రిలాక్స్డ్ స్టేట్‌కి వెళ్తాం. సో, మన బ్రెత్‌ని కంట్రోల్ చేయడం ద్వారా మైండ్‌ని కంట్రోల్ చేస్తున్నాం. మధ్యలో ఉన్నదేంటి? మైండ్‌కి, బ్రెత్‌కి మధ్యలో ఉన్నది మన ప్రాణశక్తి. సో, బ్రెత్ ద్వారా ప్రాణశక్తిని కంట్రోల్ చేస్తూ మైండ్‌ని కంట్రోల్ చేస్తున్నాం. అది ప్రాణాయామాలో నేర్చుకున్నాం ఆ టెక్నిక్స్. తర్వాత ప్రత్యాహార. సో, ఇంకా మైండ్‌కి ఇన్‌పుట్స్ ఇచ్చేవి, మైండ్‌ని ఎఫెక్ట్ చేసేవి ఇంకేమున్నాయి? మన పంచేంద్రియాలు. మనం ఏదైనా చూస్తేనే కదా! అది బావుంది అనే ఆలోచనొస్తుంది. దానివల్ల కోరిక కలుగుతుంది. దానివల్ల అటాచ్‌మెంట్ పెరుగుతుంది. ఈ అటాచ్‌మెంట్ వల్ల చిత్తాల్లో ఒక మెమరీ ఇంప్రెషన్, వాసన అనే ఇంప్రెషన్ పడుతుంది. ఇలా మనం చూసేదాని వల్ల, వినేదాని వల్ల, తిని టేస్ట్ చూసేదాని వల్ల, మన టచ్ సెన్స్ వల్ల ఇవన్నీ ఈ పంచేంద్రియాల వల్లే కదా మన మైండ్‌లో ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతా ఉంటుంది. చిత్తం అనేది అంటే మెమరీ యాస్పెక్ట్ ఆఫ్ ద మైండ్ పెరుగుతూ ఉంటుంది.
ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఆలోచనలు పెరిగితే ఆటోమేటిక్‌గా మన బుద్ధి అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. మన ఆలోచనలు, మన మెమరీస్‌ని బట్టే కదా మనం డెసిషన్ మేకింగ్ చేస్తాం. డెసిషన్ తీసుకుంటాం. సో, మొన్న ఇలా జరిగింది కాబట్టి ఇవాళ ఇలా చేయొద్దు. ఇంకో రకంగా చేస్తాం అనే డెసిషన్‌ని తీసుకోగలుగుతున్నామంటే వీటి వల్లే. సో, ఇండైరెక్ట్‌గా మనం చేసే పనులు, మన పంచేంద్రియాలకున్న తన్మాత్రల వల్ల, విషయాల వల్ల మన మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. సో, అవన్నీ కట్ చేస్తున్నాం ప్రత్యాహారాలు. సో, పంచేంద్రియాలకిచ్చే ఫుడ్‌నంతా మనం కట్ చేస్తున్నాం. అది కట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సీడ్ లెవెల్‌లోనే కట్ చేస్తే అది ట్రీ అవ్వదు కదా! మొక్కై వంగింది మానై వంగదు. అలాగా మన సీడ్ లెవెల్‌లోనే ఆ ఆలోచనల్ని, ఆ ఇన్‌పుట్స్‌ని మనం కట్ చేస్తూ ఉంటే, ఇంకా మైండ్‌ని అది ఎఫెక్ట్ చేయదు. సో, అన్ని రకాలు మన ప్రవర్తనతో, మన సాధనతో, వీటన్నిటితో కూడా మన మైండ్‌ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కదా! ఈ 4 యాస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్‌ని కంట్రోల్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో, మైండ్ ఇవన్నిటి ద్వారా కంట్రోల్ అయింది. సో, వాట్స్ నెక్స్ట్ అని ఆలోచిస్తే, అప్పుడు మనకి పతంజలి మహర్షి ధారణ అనే స్టెప్ ఇచ్చారు. సో, ఈ ఫస్ట్ ఉన్న 5 స్టెప్స్ బహిరంగ యోగ సాధన అంటారు. అంటే బయట ప్రపంచంతో సంబంధించినవి. తరువాత ధారణ, ధ్యాన, సమాధి వచ్చి అంతరంగ సాధన. మన లోపలే బయట ప్రపంచంతో ఇప్పుడు మనకు పని లేదు. అన్నీ కట్ చేసేసాం. సో, బయట ప్రపంచంతో ఇంటరాక్షన్స్ కానీ, మన పంచేంద్రియాలు తీసుకునే ఇన్‌పుట్స్‌ని కానీ, అలా అన్ని రకాల ఇంటరాక్షన్స్‌ని మనం బయట ప్రపంచంతో కట్ చేసేసాం. ఇంకా అలాగే కూర్చొని సాధన చేస్తున్నాం. ఇప్పుడు మన లోపలి సాధన మొదలవుతుంది. ధారణ అంటే అది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో, ఇవన్నీ తీసేస్తే ఇంక మనం చేయాల్సింది స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్. ఏదో ఒక దాని మీద ఫోకస్, కాన్సంట్రేషన్ అనేది పెంచుకోవాలి అనమాట. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ థాట్స్ నుంచి వన్ థాట్‌కి రావాలి కదా! మిలియన్స్ ఆఫ్ థాట్స్ నుంచి జీరో థాట్స్‌కి డైరెక్ట్‌గా వెళ్ళలేం. సో, మిలియన్స్ ఆఫ్ థాట్స్ నుంచి వన్ థాట్ స్టేజ్‌కి రావాలి. ఆ వన్ థాట్ స్టేజ్ అంటేనే కాన్సంట్రేషన్. సో, ఒకటి మనం చూజ్ చేసుకోవాలి. దేన్ని చూజ్ చేసుకోవాలి? అండ్ ఆ ఫోకస్ ఎలా నడుస్తుంది? అది ఫోకస్ చేస్తూ ఉంటే, కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే మనం ధ్యానంలోకి ఎలా వెళ్తాం అనేది ధారణ, ధ్యాన అంగాలన్నమాట. సో, ఇప్పుడు మనం మైండ్‌ని ప్రిపేర్ చేసాం. ఇది ఇంకా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మనం చాలామంది కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని ఇంట్లో పెంచుకుంటారు కదా! ఆర్ చిన్న పిల్లలు. సో, వాళ్ళకేదైనా ట్రైన్ చేయాలంటే మనం ఏం చెప్తాం? వాళ్ళని ఒక చోట కూర్చోపెడతాం. ఫస్ట్ వాళ్ళ అటెన్షన్‌ని మనం తీసుకొని, వాళ్ళని ఒక చోట కూర్చోపెడతాం. "నువ్విక్కడే కూర్చోవాలి. క్వైట్‌గా కూర్చోవాలి" అని చెప్తాం. వింటారా? సపోజ్ చిన్న కుక్క పిల్ల అనుకోండి. దానికి ఇంకేదో కనిపించింది. వెళ్లి పట్టుకొని రావాలి. బాల్ కనిపించింది. పట్టుకొని రావాలి. పరిగెత్తి వెళ్ళిపోతుంది. మళ్ళీ దానికి చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మళ్ళీ ఇంకేదో కనిపిస్తది. మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇలా వరుసగు మన అటెంప్ట్స్ నడుస్తూనే ఉంటాయి దాన్ని కామ్ చేయడానికి. అల్టిమేట్‌గా కొన్ని అటెంప్ట్స్ అయ్యాక అది కామ్ అవుతుంది. అలాగే మన మైండ్ కూడా ఇక్కడికి, అక్కడికి ఈ ఆలోచనలు, ఆ ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టడమే ధారణ. అది ఒక సింపుల్ అనాలజీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి. అయితే ఈ ధారణకి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి మనకి చాలా ఈ యోగ శాస్త్రాల్లో, హఠయోగాలో అన్నిటిలో వచ్చే ఒక టెక్నిక్ త్రాటక అని వస్తుంది. అంటే మనం ఒక దీపం పొద్దున మనం దేవుడి దగ్గర దీపాలు పెట్టి పూజ చేస్తాం కదా! అప్పుడే కావచ్చు. లేదా రాత్రి మనం సాధనకు కూర్చున్నప్పుడు, పొద్దున సాధనకు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక దీపం ఆర్ క్యాండిల్ మన ఐ లెవెల్‌కి పెట్టేసుకొని, అది కదులుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆ దీపంలో ఉన్న వత్తిని గమనించండి. కాసేపు కళ్ళు మూయకుండా, రెప్పలు మూయకుండా అస్సలు ఇలాగే గమనించండి. కళ్ళలో నీళ్లు కారుతాయి. అలా కారినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని, వదిలేసి, మళ్ళీ కింద నుంచి పైకి ఆ వత్తి దగ్గరికొచ్చి, ఆ వత్తి దగ్గర నుంచి పైనున్న ఫ్లేమ్‌కి కాన్సంట్రేషన్ పెట్టండి. సో, ఫస్ట్ వత్తి దగ్గర పెడతాం. మళ్ళీ కళ్ళు మూసి తీసేసి, పైనున్న కాంతి దగ్గర పెడతాం. మళ్ళీ కళ్ళలో నీళ్లొస్తాయి. అప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని, చిన్నగా క్లోజ్ చేసి మనం లైట్‌గా ఇలా వార్మ్‌త్ ఇచ్చుకొని, మళ్ళీ కింద నుంచి ఆ దీపం వత్తి చుట్టూ ఉన్న వెలుగు. ఇప్పుడు పైనున్న కాంతిని చూసాం. ఇప్పుడు చుట్టూ కొంచెం వెలుగు ఉంటుంది కదా! ఆరా అనేది దీపంకి, దాని మీద ఫోకస్ చేస్తూ. తర్వాత వత్తికి, ఆరాకి ఇలా
స్విచ్ అవుతూ ఉంటామనమాట. ఫోకస్ అండ్ డీఫోకస్ అంటారు. అది త్రాటక క్రియ. ఫ్యూ స్టెప్స్‌లో చేస్తారనమాట. సో, ఆ త్రాటక క్రియ చేస్తున్నా కూడా మనకి ఆలోచనల నుంచి ఒక ఆలోచనలోకొచ్చి ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మనకు ఆ దీపమే కనిపిస్తుంది. ఇంకేం కనిపించదు. అది త్రాటక క్రియ. సో, అదొక ధారణ ప్రక్రియ అనమాట. తర్వాత మనం ఇప్పుడు శ్రీ విద్యలో చేస్తున్నట్టు మంత్ర సాధన. ఏదో ఒక మంత్రం మీదనే ఫోకస్ పెడతాం. ఆ మంత్రం మీదనే ఫోకస్ పెట్టినప్పుడు వేరే ఆలోచనలన్నీ పోయి ఒకే ఆలోచన మీదకొస్తాం. సో, ఆ మంత్ర ద్వారా మనం ధారణ ఒక్కటే సంపాదిస్తున్నామని అనుకుంటే అది చాలా తక్కువ. మన మంత్రాస్ ఇంకా చాలా రకాలుగా మనకి హెల్ప్ అవుతాయి. ఏమి అంటే ఇప్పుడు మనకి ఆహ్, సంస్కృతం అనేది ఎవరు రాయలేదు. కనుక్కోలేదు. అదంతకదే ఫార్మ్ అయింది. ఎలా అంటే, మన వరల్డ్ అంతా, మన ఈ యూనివర్స్ అంతా ఒక వైబ్రేషన్ అనేది కాన్స్టెంట్‌గా ఉంది. అది దాన్నే ఓం అంటారు. ఫస్ట్ మన కాశ్మీరీ షైవిజంలో 'స్పందన్' అని ఒక బుక్ రాసారు. అభినవ్ గుప్తా అని ఒకాయన. అది ఎప్పుడూ బీసీలో కాకపోయినా 200, 300 ఏడీ ఆ టైంలో రాసారు. అభినవ్ గుప్తా అనే ఆయన ఈ 'స్పందన్' గురించి. కాశ్మీరీ షైవిజం కాన్సెప్ట్ అనమాట అది. అందులో ఏముంది అంటే ఫస్ట్ స్పందన అని ఒకటే వైబ్రేషన్ ఈ బ్రహ్మాండం అంతా నిండుకొని ఉందనమాట. దాన్నే మనం ఓం అంటాం. దేవునికి సంబంధించిన వైబ్రేషన్. సో, వైబ్రేషన్‌గా మేనిఫెస్ట్ అయిన దైవిక శక్తి ఓం. సో, ఆ ఓం నుంచే మిగిలిన సౌండ్స్ అన్నీ వచ్చాయంటారు. ఎలా అంటే, ఇప్పుడు మనకి సైన్స్‌లో కూడా ఒక గ్లాస్‌ని సౌండ్ వైబ్రేషన్ ద్వారా దాన్ని పగలగొట్టొచ్చు. ఆ సౌండ్ అనే దానికి అంత పవర్ ఉంటుంది. మనం ఫిజికల్‌గా దాన్ని బద్దలు కొట్టే అవసరం లేదు. సౌండ్ ఎనర్జీతో దాన్ని పగలగొట్టొచ్చు. అలాగా ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుందనమాట. ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేలా సౌండ్ వేవ్‌ని ప్రొడ్యూస్ చేస్తే, ఆ ఆబ్జెక్ట్ అనేది స్పందిస్తుంది. అది షేక్ అవ్వచ్చు, పగలొచ్చు ఇంకా ఎక్కువైతే ఏమైనా అవ్వచ్చు. కానీ అది రెస్పాండ్ అవుతుంది. అలాగే మన బాడీలో కూడా ఉన్న అన్ని ఆర్గాన్స్, ఉన్న అన్ని చక్రాలు, చక్రాస్ అంటే బేసికలీ మనకి ఏడే కాదు కదా! ఇంకా చాలా చక్రాలున్నాయి. 112 చక్రాస్ దాకా ఉన్నాయి మన బాడీలో చిన్నవన్నీ కలిపి. అయితే ఆ చక్రాస్ అన్నీ కూడా నర్వ్ సెల్స్ ఈ నాడులు కొన్ని కొన్ని కలిస్తే ఒక చక్ర అవుతుంది. అది మనకు తెలుసు కదా! అలా అవన్నీ కూడా వైబ్రేషన్స్‌కి రెస్పాండ్ అవుతాయన్నమాట సౌండ్ వేవ్స్‌కి. సో, ఏ చక్రా దగ్గర మనకు ప్రాబ్లమ్ ఉంటే దానికి కనెక్ట్ అయిన నర్వ్స్, దానికి కనెక్ట్ అయిన ఆర్గాన్స్, బాడీ పార్ట్స్ వాటన్నిటికి అది శక్తి ఇస్తుంది కాబట్టి, అది ఏ ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతుందో ఆ సౌండ్‌ని మనం ప్రొడ్యూస్ చేయడం అనేది మంత్రం. మంత్ర అనే దానికి ఒక పర్టిక్యులర్ మీనింగ్ ఉండదు. మన స్తోత్రాస్‌కి, పాటలకి, శ్లోకాలకి, స్తోత్రాలకి వీటన్నిటికి అర్థాలు ఉంటాయి. కానీ మంత్రం అనే దానికి అర్థం ఉండదు. అది బీజ మంత్రం అని అందుకే అంటారు. బీజం అంటే సీడ్ కదా! దానికొక అర్థం అంటూ ఉండదు. వెరీ వెరీ ఎలిమెంటల్ స్టేజ్‌లో ఉన్న సౌండ్ అనమాట. సో, అలా మనకి బాడీలో ఎలాంటి ఎనర్జీ మేనిఫెస్ట్ అవ్వాలో, దాన్ని బట్టి మనకు బీజాక్షరాలనేవి ఇస్తారు. మనకు పూర్వం గురువులు మన బాడీలో ఉన్న స్థితిని బట్టి, మనం ఈ స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలనుకుంటే, ఏ చక్రాలు రెస్పాండ్ అయ్యి, యాక్టివేట్ అయితే ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళగలమో, దాన్ని బట్టి మనకు బీజాక్షరాలు ఇస్తారు. ఆ బీజాక్షరాల ఆర్డర్ కూడా అదే డిసైడ్ చేస్తదనమాట. మనకి ఆ ఫ్రీక్వెన్సీని, ఆ ఎనర్జీని మనం ఎలా పెంచుకోవాలో, మన టార్గెట్ స్థితికి వెళ్ళడానికి. దాన్ని బట్టి మనకి సెపరేట్ బీజాక్షర మంత్రాలని అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది, చాలా కొద్ది మంది యోగులు, గురువులు అక్కడక్కడ ఉన్నారు ఇండియాలో. ఆ గురువులు మన బాడీని బట్టి, మన మైండ్‌ని బట్టి, మనం చేరాల్సిన స్థితిని బట్టి మనకు బీజ మంత్రాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో, మనం మంత్రం చెప్పుకుంటే ఆ ధారణ అనే స్థితికి చేరడం ఒక్కటే కాదు, మన బాడీలో కూడా ఎలివేట్ అవ్వడానికి హెల్త్ బెనిఫిట్స్ కోసం, మెంటల్ బెనిఫిట్స్ కోసం, స్పిరిచ్యువల్ బెనిఫిట్స్ కోసం ఈ బీజ మంత్రాలనేవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట.
సో, మనం ఈ షోడశి బీజ మంత్రాలు ఎలా చెప్పుకుంటున్నామో, ఈ షోడశి మంత్రం మనకి స్పిరిచువల్‌గా చాలా ఎదగడానికి హెల్ప్ అయ్యే మంత్రం. అందుకనే మనం ఆ మంత్రాన్ని గట్టిగా చెప్పుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్ అని చెప్తారు. మీరు కూడా మైండ్‌లో చెప్పుకోవడానికి, గట్టిగా చెప్పుకోవడానికి తేడా గమనించే ఉంటారు. ఈ 108 టైమ్స్ చేసే సాధనలో ఆ రెండింటికి తేడా మీరు గమనించే ఉంటారు. సో, మైండ్‌లో చెప్పుకుంటే బయట వచ్చే సౌండ్స్ డిస్టర్బ్ అవ్వదు. కానీ మనమే వైబ్రేషన్స్ బయటికి పంపిస్తుంటే లోపలున్నవి ఇంకా ఎక్కువ స్పందించే అవకాశాలున్నాయన్నమాట. ఓకే. సో, మనం వీడియో పెట్టుకుంటూ అది వింటూ ఉండి ఆ వైబ్రేషన్స్ మన బాడీలో చేయడానికి మధ్యలో ఇంకా కొన్ని అదర్ ఎఫెక్ట్స్ గాలిలో ఆ వైబ్రేషన్స్ డిసిపేట్ అవ్వడము, ఆ ఎనర్జీ డిసిపేట్ అవ్వడం ఇలా ఛాన్సెస్ ఉంటుంది. సో, మనమే చెప్పుకోవడం, మన మైండ్‌లో చెప్పుకోవడం అనేది కూడా ఇంకా పవర్‌ఫుల్. సో, కానీ మనం అదే గ్రూప్‌లో చాంట్ చేస్తే గనక, ఆ గట్టిగా చెప్పే ఎఫెక్ట్ మల్టిప్లై అవుతుంది. మనం ఒక్కరే చెప్పుకునేటప్పుడు మనసులో చెప్పుకోవడం ఎఫెక్టివ్. అలా మంత్ర సాధన 2 రకాలుగాను హెల్ప్ చేస్తుంది. మనకి ధారణ స్టేజ్‌కి అందుకనే మనకి గురువుగారు చెప్పారు. ఈ 108 టైమ్స్ అవ్వగానే మనం సాధన కూర్చోండి అని. ఎందుకంటే బాడీని ఒక రకంగా ధారణ స్టేజ్‌కి తీసుకొచ్చుంటుంది ఆ మంత్ర సాధన. సో, ఆ ధారణ నుంచి ధ్యాన, సమాధి స్టేట్స్‌కెళ్ళడానికి ఈజీగా ఉంటుందని మనకు మన సాధన ముందే 108 టైమ్స్ మంత్ర జపం చేయమన్నారు మనకు భీమయ్య సార్. సో, ఈ మంత్రధారణ అనేది 2 రకాలుగా ఇలా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక టెక్నిక్ అంటే మూర్తి ధారణ అంటారు. అంటే మనకి ఇష్టదేవత, మనకు ఆంజనేయ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారే కావచ్చు. వాళ్ళ మూర్తి ముందర పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ కావచ్చు, విగ్రహం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనం త్రాటకాలో వెలుగును చూస్తూ ఎలా అయితే ట్రై చేశామో, ప్రాక్టీస్ చేశామో, అలాగా ఈ మూర్తి రూపాన్ని మన మనసులో ధరిస్తాం. అది మ మూర్తి ధారణ. సారీ. సో, ఆ మూర్తి ధారణ అనే టెక్నిక్ కూడా అలాగే పనిచేస్తుంది. సో, కాన్సంట్రేషన్. సో, వేరే వాటి నుంచి ఆ మూర్తి రూపానికి తెస్తాం. ఫోకస్ చేస్తాం. ఆ మూర్తిని మైండ్‌లో పెట్టుకొని దాని మీదే ఫోకస్ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళడానికి. తర్వాత బ్రెత్ అవేర్‌నెస్. సో, ఇవేవి మనకు లేవు. మనం ఎక్కడో ప్రయాణంలో ఉన్నాము. సో, మనం మూర్తి తెచ్చుకోలేము. ఫోను దగ్గర లేదు. ఫోటో పెట్టుకోవడానికి మంత్రం బయటికి చెప్పుకోవడానికి, జపించడానికి వీలు లేని పరిస్థితి అనుకోండి. అలాంటప్పుడు మనకి ఎప్పుడు తోడుంటేదేంటి? మన ఊపిరి. మన ఊపిరి పైన కూడా మనం ఫోకస్ చేసుకుంటూ ధారణ స్టేజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. మనకు ఆల్రెడీ ఉంటది ఊపిరి. మనకు ఆల్రెడీ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది. సో, జస్ట్ కళ్ళు మూసుకొని లంగ్స్ ఎలా ఎక్స్‌పాండ్ అవుతుంది, పొట్ట దగ్గర ఎలా ఎక్స్‌పాండ్ అవుతుంది, అలా అన్నీ గమనిస్తూ ఎక్స్‌హేల్ చేసినప్పుడు పొట్ట లోపలికెళ్ళడం, లంగ్స్‌లోంచి బయటికొచ్చేయడం, అది మన నాస్ట్రిల్స్ టచ్ చేయడం, దాని టెంపరేచర్ లైట్‌గా చేంజ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేంజెస్ అన్నీ గమనిస్తూ మన ఊపిరి పైనే ఫోకస్ పెట్టి చేయడం ఒక టెక్నిక్. తర్వాత విజువలైజేషన్. ఆహ్, హ్మ్, మనం ఇప్పుడు విజువలైజేషన్ గురించి చెప్పాలంటే మూర్తి ధారణ లాంటిదే. కాకపోతే కొంతమంది తంత్ర సింబల్స్ మీద చేస్తారు. అంటే ఇప్పుడు శ్రీచక్రం ఉందనుకోండి. శ్రీచక్రం రూపం ముందర పెట్టుకొని దాన్నే చూస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటే మనకదే ఇమేజ్ మైండ్‌లో వస్తుంది. సో, దాని మీదే ఫోకస్ చేయడం. కొంతమంది ట్రయాంగిల్స్ పెట్టుకుంటారు. సో, ఇప్పుడు కొంతమంది ఏ చక్రాన్నయితే యాక్టివేట్ చేయాలో దానికి సంబంధించిన సింబల్‌ని ముందర పెట్టుకొని దానిపైన ఫోకస్ చేస్తారు. ఇలా డిఫరెంట్ థింగ్స్. విజువలైజేషన్ టెక్నిక్స్ అంటే మన కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోవడం. లైక్ నేను హిమాలయాస్‌కెళ్ళాను, లేదా ఫారెస్ట్‌కెళ్ళాను. ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, చెట్లే ఉన్నాయి. మనం కావాలని అక్కడ ఇంప్రెషన్స్ తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఇంప్రెషన్స్‌ని తరిమికొట్టడానికి. కానీ ఈ విజువలైజేషన్ అనేది లాంగ్ టర్మ్‌గా మనకి ధారణకి, ధ్యానకి కొంచెం కష్టమనే అంటారు. అయితే స్టార్ట్ చేయడానికి ఎవరైతే కొత్తగా ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పించాలి, మన పిల్లలకో, తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరికి ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రాదు, ఎప్పుడు చేయలేదు. ధ్యానం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు విజువలైజేషన్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ టెక్నిక్ అనమాట. సో, మనకు ఆడియో, వీడియో వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం అలా విజువలైజ్ చేసుకుంటూ ధ్యానంలోకెళ్ళిపోవడం. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్‌తో ధారణ స్టేజ్‌కి వెళ్ళమని ఈ అంగం చెప్తుంది. సో, కొంతమందికి ఇలా ప్రాక్టీస్‌లో వచ్చేస్తుంటే కళ్ళు మూసుకొని జస్ట్ ఒక అఫర్మేషన్ తీసుకొని
నేనిప్పుడు ధ్యానం చేస్తాను. వేరేవేవి పని లేదు. నాకే అవసరం లేదు అనే ఒక చిన్న అఫర్మేషన్‌తో, విల్ పవర్‌తో కూర్చునేసినా కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో, ఇదన్నీ మన సాధనలో పార్ట్. మీరు ఇన్ని రోజులుగా శ్రీ విద్యా సాధన చేస్తున్నారు కాబట్టి, మీకు ఈ టెక్నిక్స్ ఏం అవసరం లేకపోవచ్చు. కాకపోతే దీని వెనకున్న థియరీని, సైన్స్‌ని మనం తెలుసుకుంటే మన నమ్మకం అనేది ఇంకా గట్టిగా బలపడుతుంది. మన నమ్మకం గట్టిగా బలపడినప్పుడు మనం డీవియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువుంటుంది కాబట్టి, తెలుసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. మనం ఇంకొక క్లాస్‌లో ధ్యాన అండ్ సమాధి గురించి ఇలాగే ప్రోగ్రెసివ్‌గా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.